ఈ వీడియో ఈ చూడండి. సమస్యలు ఏమీ లేకుండా ఓ మంచి ఐడియా ఉంది చెప్పనా? ఏంటబ్బా అదే? కాంప్రమైజ్. రాజీ పడడం. ఓ. కోర్టులో వాదించి గెలిస్తే ఏదో ఒక్కరే గెలుస్తారు. అదే కాంప్రమైజ్ అయితే ఇద్దరికి విక్టరీగా. ఈ వీడియోలో సెటిల్మెంట్ చేసుకుందాం, కాంప్రమైజ్ చేసేస్తాము, సెటిల్మెంట్ చేసేస్తాము అని చెప్తున్నారు ఆ లాయర్ గారు. సో మనం కూడా కేసెస్ అలా చేసుకోవచ్చా అండి? డెఫినెట్గా చేసుకోవచ్చండి. ఈ ట్రయల్ మొత్తం క్రాస్ ఎగ్జామినేషన్, వాయిదాలు, ఏళ్ల తరబడి తిరగడాలు, అడ్వకేట్స్కి డబ్బులు ఎక్కువ కట్టుకోవడాలు, ఇలాంటివన్నీ లేకుండా మనకి మీడియేషన్ యాక్ట్ అనేది సెప్టెంబర్ 15, 2023లో స్టార్ట్ అయిందండి. ఈ యాక్ట్ ప్రకారం మనం మీడియేషన్ ద్వారా కేసెస్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. 8 డేస్లో కంప్లీట్ చేసుకోవాలి. ఈ 188 డేస్లో కంప్లీట్ చేసుకోకపోతే కనుక ఇంకొంచెం టైం ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ 2 పార్టీస్ ఇద్దరు ఉంటారు కదా, ఇరువైపు పార్టీలు కలిసి కూర్చుని సెటిల్ చేసుకుని కేసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఈ ఆర్డర్, ఈ జడ్జ్మెంట్ కూడా సేమ్ మనకి కోర్టులో వచ్చిన జడ్జ్మెంట్కి ఎంత వ్యాలిడిటీ ఉంటుందో ఈ మీడియేషన్ సెంటర్స్లో వచ్చింది కూడా అంతే వ్యాలిడిటీ ఉంటుంది. కొంతమంది అడ్వకేట్స్ మీడియేషన్ సెంటర్స్ కూడా కండక్ట్ చేస్తున్నారండి. వాళ్ళు ప్రైవేట్గా కూడా మీడియేషన్ సెంటర్స్ రన్ చేస్తున్నారు. అందులో కూడా మీరు వెళ్ళి సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఏళ్ల తరబడి తిరగడము, అడ్వకేట్లకు ప్రతి వాయిదాకి డబ్బులు కట్టుకోవడం, ఇవన్నీ మీకు పెద్ద లెంతీ ప్రాసెస్ అనిపిస్తుంది. అయితే రీసెంట్గా నాకు ఒక కమెంట్ కూడా, ఒక పెద్ద మెసేజ్ పెట్టారండి. ఈ న్యాయ వ్యవస్థ మీద ఆయనకున్న ఫ్రస్ట్రేషన్తో ఒక మెసేజ్ పెట్టారు. అందుకే ఈ వీడియో చేయాలనిపించింది నాకు. ఈ మీడియేషన్ యాక్ట్ చాలామందికి తెలీదు, ఎందుకంటే మొన్న రీసెంట్ 2023లోనే స్టార్ట్ అయింది కాబట్టి ఇది అంత పాపులర్ అవ్వలేదు. సో మనకి ప్రతి కోర్టులోనూ లీగల్ ఎయిడ్ సెల్ ఉంటుంది. అక్కడ మీడియేషన్ సెంటర్స్ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ని చెప్పి అక్కడే కేసు ఫైల్ చేసుకుని అక్కడే క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కోర్టు చుట్టూ తిరగకుండా ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అయిపోతాయి.